ఇంతకుముందు కూడా ఈ ఎన్ఏటిపి టీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ ఏదైతే స్కీమ్ ఉందో దీని గురించి చెప్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది. దీని గురించి చెప్తానండి. జనరల్‌గా ఈ యొక్క స్కీమ్ అంటే ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఇంజినీరింగ్ గానీ, లేకపోతే డిప్లొమా హోల్డర్స్ గానీ, రకరకాల డిపార్ట్మెంట్స్ గానీ, సైన్సెస్ గానీ, హ్యుమానిటీస్ గానీ, డిప్లొమా గానీ, అటు ఇంజినీరింగ్ గానీ ఎవరైతే చదువుతారో వీళ్ళకి అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్రెంటిస్‌షిప్‌ని డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌కి గానీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్‌కి గానీ ఈ ఎన్ఏటీఎస్ స్కీమ్ ద్వారా కొంతమంది పిల్లలకి 1 ఇయర్ పాటు మీరు అప్రెంటిస్‌షిప్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండదు. ఫర్దర్‌గా అప్రెంటిస్‌షిప్ అయిన తర్వాత వాళ్ళ జాబ్స్ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ గవర్నమెంట్‌లో ఈ స్కీమ్‌ని చాలా కాలం క్రితం నుంచి తీసుకొచ్చారు. బట్ నాకు సందర్భం రాలేదు. చెప్పడం కుదరల. బట్ ఈ ఎన్ఏటీఎస్ స్కీమ్ ఏదైతే మనకు ఉందో ఇప్పుడు ఐఐటీ తిరుపతి వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 30 వరకు కూడా ఏదైతే వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అప్రెంటిస్‌కి వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు. బట్ ఈ యొక్క ఎన్ఐటీఎస్ స్కీమ్ ద్వారా మీరు నేర్చుకున్న తర్వాత ఐఐటీ తిరుపతిలో జాబ్ రాదు. బట్ ఎందుకంటే ఏ జాబ్‌కి వెళ్ళాలన్నా కూడా జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప ఎవడివ్వను అంటున్నాడు. జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఎవడిస్తాడో ఎవడెవడో. ఎవడో ఒకడు జాబ్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ స్కీమ్ ద్వారా ఈవెన్ రైల్వేలో కూడా చాలా ఉంటాయండి. మాకు లాలాగూడ వర్క్‌షాప్ అని ఇలా వర్క్‌షాప్‌లో కూడా 1 ఇయర్ ఐటీఐ వాళ్ళకి అప్రెంటిస్‌షిప్‌లు ఉంటాయి. బట్ ఆ పద్ధతిలోనే జస్ట్ అంటే ఆ స్కీమ్ మీద కొంత అవగాహన ఉంది. ఎందుకంటే మేము సిస్టమ్‌లో ఉన్నాం కాబట్టి. దీనికి సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో వాటికి 26 పొజిషన్స్ అలాగే డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే 14, 15 ఉన్నాయి. ఓవరాల్‌గా ఒక 30 వరకు కూడా పొజిషన్స్ వాళ్ళ ఓపెనింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అఫ్‌కోర్స్ ఇది అప్లికేషన్ పెట్టిన తర్వాత స్క్రీనింగ్ అవుతుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళవలసి ఉంటుంది. బట్ పొజిషన్స్ మీకు నేను చెప్తానండి. సో వాళ్ళు క్లియర్‌గా మనకు చెప్పింది ఏంటంటేనంటే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పాసింగ్ 2022లో గానీ, 23లో గానీ, 24, 25, 26లో ఎవరైతే పాస్ అవుతారో ఇండియన్ నేషనల్స్ 1 ఇయర్ పాటు నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ కింద మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎన్ఏటీఎస్ స్కీమ్‌లోకి వీళ్ళు వస్తారు. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ స్టైఫండ్ 20,000 రూపాయలు మంత్లీ అండి. ఇంక్లూడింగ్ ఎన్ఏటీఎస్ షేర్ అంటే మొత్తం కలిపి ఓవరాల్‌గా చూస్తే వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఇస్తారండి. అంత ఐఐటీ తిరుపతి అని కాదండి. ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 20,000 రూపాయలు మీకు స్టైఫండ్ ఇచ్చి 1 ఇయర్ పాటు వాళ్ళ అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఈ యొక్క క్వాలిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లోకి వెళ్ళాలి, డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళాలంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, కామర్స్‌లో ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే ఉందో మీకు 4 ఉన్నాయండి ఇవి. సో ఈ 4 కూడా అంటే అఫ్‌కోర్స్ రిజర్వేషన్స్ ఉంటాయండి ఎవరికైనా. అన్‌రిజర్వ్డ్ 2 అని, ఓబీసీ 1 అని, ఎస్సీ 1 అని ఉంది. సో డేట్ ఆఫ్ సెలక్షన్ ఏదైతే ఉంటుందో రిపోర్టింగ్ టైం ఏదైతే ఉంటుందో 29th లాస్ట్ డేట్ ఉంటుంది. అలాగే సెంట్రల్ లైబ్రరీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ కానీ, సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, బీఈ బీటెక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో అది కానీ, సెంట్రల్ వర్క్షాప్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ కానివ్వండి, కెమిస్ట్రీ బీటెక్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ కానివ్వండి, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ బీఈ బీటెక్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ 2 ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా 2 ఉన్నాయి.